త్వరలోనే 41A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపుదారులను అరెస్ట్ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామని, కాకినాడను అడ్డాగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఒకే కుటుంబ కనుసన్నల్లోనే పోర్టు నుండి బియ్యం అక్రమ రవాణా జరిగిందని, ఇకపై ఇల్లీగల్ కార్యక్రమాలకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని, చెక్ పోస్టుల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సిబ్బందిని నియమిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. దాన్ని బట్టి బాధ్యత ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీబడి సెపరేట్ కాంట్రాక్ట్. నేనేది కాగాలి వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అలజడిలో క్రియేట్ అవుతుంది, దీని గురించి కొంచెం దృష్టి సారించమని ఆయన కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం, అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఆలోచనతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సో 50,000 మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం. దానికి కరెక్ట్గా 6A కేసెస్ అన్ని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతుంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి అవగానే 41A నోటీసులు వెళ్ళి వాళ్ళు లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి. ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టాము ఎన్ఫోర్స్మెంట్ విధానంలో, ఎందుకంటే ఈ చెకింగ్ జరగాలి, పొరపాటు జరగకూడదు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి ₹43.30 మాకు ఖర్చు అవుతుంది. ఈరోజు నేను ఉచితంగా ఇస్తున్నాం. మాకు తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము ₹43.30 చొప్పున మాకు ఖర్చు అయ్యే బియ్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తాం. వాస్తవంగా జరిగేది ఏంటి, క్షేత్రస్థాయిలో ₹7, ₹8, ₹10 లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్లి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు.